అందరికీ నమస్తే అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది యాక్చువల్‌గా నిన్నటి వీడియో నాకు నిన్న పెట్టడానికి అవ్వలేదు. పిల్లలు గట్టా ఉంటారు కదండీ! నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వట్లేదు. అందుకే నిన్నటిది ఈరోజు పెడుతున్నాను. ఈరోజు రేపు పెడతాననమాట. ఏమనుకోకండి. ఆ తర్వాత నేను చలివిడి, వడపప్పు, పానకం తయారు చేశానండి. పెసరపప్పు ముందుగా 2, 3 సార్లు కడిగేసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి. తర్వాత మిరియాలు తీసుకొని కచ్చాపచ్చగా దంచేసి అందులో బెల్లం వేసి వాటర్ వేసానండి. నీళ్ళు వేసాను. నీళ్ళు వేసిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత అందులో 4 తులసాకులు వేసానండి. యాక్చువల్గా యాలకులు కూడా వేస్తారంట, నాకు తెలీదు. నేనైతే ఇలాగే చేసుకుంటాను పానకం. తర్వాత వరిపిండి తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం బెల్లం వేసానండి. ఆ వీడియో అది వేసింది స్కిప్ అయిపోయినట్టుంది. తర్వాత ఏమైంది అనుకుంటున్నారు, వాటర్ ఎక్కువ వేసేసానండి అందులోను, ఏంటి చలివిడిలోను. మళ్ళీ కొంచెం పొడిపిండి ఉంటే పొడిపిండి కలిపాను. అప్పుడు ఇలా ముద్దలా వచ్చిందనమాట. తర్వాత ఏంటంటే పువ్వులు, పళ్ళు, కాయలు, అరటిపండు, కొబ్బరికాయ, ఆకు, చెక్క, పువ్వులు ఇవన్నీ తీసుకున్నానండి. తర్వాత ఇత్తడి గ్లాస్ ఉంది మా ఇంట్లో. మా అత్తగారు అవి ఇత్తడి గ్లాసు, ఇత్తడి చెంబులు అవన్నీ ఉంటాయండి మా ఇంట్లో. నేను చెప్పాను కదండి, నేను పూజకైతే నేను స్టీల్ ఏవి వాడనండి. నార్మల్గా అవి నానబెట్టడానికి వాటికి అంత పెద్ద పెద్ద గిన్నెలు మనం తేలేం కదా, వాటికి మాత్రమే నేను స్టీల్ వాడతాను. నైవేద్యాలు అయితే మట్టుగా దీపం, నైవేద్యాలు అన్నీ మాకు ఇత్తడి సామాన్లు ఉన్నాయండి. దేవుడి దయ వల్ల పర్వాలేదు. ఇలాగా పానకం, వడపప్పు, చలివిడి తయారు చేసానండి. తయారు చేసిన తర్వాత పూజ దగ్గర కూడా అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. నైవేద్యం అవి పెట్టేసి దీపాలు, కుందులు, అగరబత్తులవి ఇవన్నీ సిద్ధం రెడీ చేసేసుకున్నానండి. నేను దీపం వెలిగించే ముందు 1కి 2, 3 సార్లు నేను చెక్ చేసుకుంటానండి. అంటే ఏమైనా మర్చిపోయానా ఏంటి పూజకి సంబంధించినవి అనేసి అన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిసాకే నేను దీపం వెలిగిస్తానండి. దీపం వెలిగించిన తర్వాత అగరబత్తులు వెలిగించాను, ధూపం వేసాను. తర్వాత పూజ అయిపోయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర ఇంట్లో నేను ఏవేవి నైవేద్యాలు పెడతానో తులసమ్మ దగ్గర కూడా అవే నైవేద్యాలు పెడతానండి. నేను ఎప్పుడూను ఇంట్లో ఏ వండినా కూడా ఇంట్లో ఎలా చేస్తానో తులసమ్మ దగ్గర కూడా సేమ్ డిటో అలాగే పూజ చేసుకుంటానండి. ఇంట్లో పెట్టాను కదని తులసమ్మ దగ్గర నేను పెట్టడం నేను ఇంట్లో ఏం పెడితే తులసమ్మ దగ్గర కూడా అవే పెడతాను. తర్వాత కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయ కొట్టేసి పూజ పూర్తి అయిపోయిందనమాట. పూజ పూర్తి అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చేసిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా పూజ పూర్తి చేసేసాను. తులసమ్మ దగ్గర కూడా పూజ దీపం అది వెలిగించి హారతి అది ఇచ్చేసి పూజ అయిపోయిందనమాట. దేవుడి దయ వల్ల నాకు కొంచెం కంగారు ఎక్కువండి, చెప్పాను కదా అని మర్చిపోతానేమని భయం అనమాట. తులసమ్మ దగ్గర కూడా పూజ పూర్తి అయిపోయిన తర్వాత హారతి అది ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని నైవేద్యాలు అవి చూపించి దేవుడికి ఆ దేవుడి అందరినీ చల్లగా కాపాడు స్వామి అని కోరుకుంటాం. అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మేము ఒక్కలమే కాదు, అందరూ పిల్లలు, పెద్దలు అందరూ, నా పుట్టింటోళ్ళు, నా అత్తింటోళ్ళు అందరూ చల్లగా ఉండాలి స్వామి అని నేను ఎప్పుడు మొక్కుకుంటాను దేవుడికి. ఆ హారతి అది చూపించిన తర్వాత నైవేద్యం అది చూపిస్తానండి దేవుడికి. నైవేద్యం అవి సమర్పించిన తర్వాత తాంబూలం, నైవేద్యం అన్నీ సమర్పించేశాను. శిరస నమస్కారం చేసుకొని పూజ అయితే పూర్తి అయిపోయిందండి మా ఇంట్లో. తర్వాత మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉందండి. అక్కడ రాముల వారి కళ్యాణం చేస్తున్నారనమాట. ఇది స్టార్టింగ్. ఇంకా అక్కడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత కళ్యాణం చాలాసేపు ఎక్కువసేపు అవుతుంది కదని కొంచెం చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఇదేనండి ఆంజనేయ స్వామి గుడి. చాలా బాగుంటుంది అనమాట. చిన్న గుడి అయినా చాలా మహిమగల దేవుళ్ళండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు ఉంటాయండి. చిన్న చిన్న గుళ్ళు అయినా కూడా అన్ని గుళ్ళు ఉంటాయి మా ఇంటికాడ అయితే. ఎక్కడికి దూరంగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. రాములవారు, సీతాదేవి అండి. రాములవారు, సీతాదేవి వీధి మధ్యలోనే జరిపేస్తారండి మాకు కళ్యాణం. ఏ కళ్యాణం అయినా వీధి మధ్యలోనే. అంటే రోడ్డు ఉంటుంది కదండి, చిన్న రోడ్డు, మెయిన్ రోడ్డు కాదనమాట. మెయిన్ రోడ్లో కాకుండా సందుల్లో ఉంటాయి కదా, ఆ సందుల మధ్యలో కళ్యాణ మండపం వేసి, మండపం కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తారండి. మన శివపార్వతుల కళ్యాణం కూడా అక్కడే చేశారు. త్రిమూర్తులు పూజ చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారండి ఆ వీధిలోనే, ఆ గుడి దగ్గరే. రాములవారు సీతాదేవికి కళ్యాణం చేస్తున్నారండి. రాములవారు తాళి కడుతున్నారనమాట. తాళిబొట్టు చూపిస్తున్నారు. అందరూ నమస్కారం పెట్టుకోండి అనేసి సీతాదేవి మెడలో రాములవారు వేస్తున్నట్టు అక్కడ ఉంటారు కదండి దంపతులు, వాళ్ళు తీసుకొని వేశారనమాట అమ్మవారి మెడలో.
ఇది సాయంత్రం అండి. కళ్యాణం అయిపోయింది. సాయంత్రం అనమాట. సాయంత్రం ప్రశాంతంగా ఉందని కొంచెం వీడియో తీశాననమాట. కొంచెం చక్కగాను, నీట్‌గాను. అప్పుడేంటంటే తిడతన్నారనమాట ఫోటోలవి తీయకండి అని. ఇవి తలంబ్రాలు బియ్యమండి. ఆ భగవంతుడి దయ వల్ల మా ఇంటికొచ్చాయనమాట. పూస గూడా వచ్చిందండి. ముత్యం అనమాట. ఆ తండ్రి నాకు ఇచ్చిన వరం అనుకుంటా అసలు. అవి తెచ్చి మా దేవుడి మూల పెట్టానండి శ్రీరాముల దగ్గర. అంతేనండి. ఇక్కడ ఫోటోలు దిగామనమాట. చిన్న ఫోటో తీసింది మా ఆవిడ. అంటే మార్నింగ్ అసలు ఒప్పుకోలేదండి. సాయంత్రం తీసుకున్నా.